బ్రేకింగ్ న్యూస్ చూసిన మిగ్జామ్ తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆకమేకలపై స్పందించి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. 3 రోజుల ముందు నుంచే జిల్లా కలెక్టర్లు ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చింది. సీఎం వై జగన్మోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి తుఫాను వల్ల ఎక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు. అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సహాయ పునరావాస కార్యక్రమాలకు సంబంధించి రెవెన్యూ శాఖ 5 జీవోలను ఒక మెమోను విడుదల చేసింది. సీఎం ఆదేశాలతో 10 జిల్లాల్లో తుఫాను అత్యవసర సహాయక చర్యల కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు 11 కోట్లను అత్యవసరంగా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. వర్షాల ప్రభావం ఎక్కువగా ఉన్న పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 2 కోట్లు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు ₹1 చొప్పున వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఈ నిధులను వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి బాధితులను సహాయక శిబిరాలకు తరలించడం, ఆయా ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీరు, ఆహారం, పాలు అందించడంతో పాటు వారికి అవసరమైన ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పశువులకు ఆహారం, కూలిపోయిన లేక దెబ్బతిన్న ఇళ్లకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు వినియోగించాలని ఆదేశించింది. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లకు పంపుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు 4, బాపట్లలో 3, కృష్ణా 2, తిరుపతి, ప్రకాశం ఒక్కొక్క బృందం చొప్పున మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దింపాయని తెలిపారు. కృష్ణా, బాపట్ల, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 192 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ముందస్తు చర్యలో భాగంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ లోతట్టు ప్రాంతాలను గుర్తించి సమీపంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1900 మందికి సురక్షిత ప్రాంతాలను తరలించారు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి లోతట్టు ప్రాంతంలోని పేదలకు ఆహారం అందజేశారు. రెస్క్యూ టీంలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముత్తుకూరు, నేడ్లటూరు ప్రాంతాలలో లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా 31 గ్రామాల్లో 2620 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, ఒంగోలు, నాగులపప్పాడు మండలాల్లోని తీర ప్రాంతాల్లో పూరిళ్లు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పాత ఇళ్లు ఉంటున్న వారిని 47 పునరావాస శిబిరాలకు తరలించారు. ప్రతి శిబిరానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. బాపట్ల జిల్లాలో 14 పునరావాస కేంద్రాలు, 43 తుఫాను షెల్టర్లు సిద్ధం చేసి లోతట్టు ప్రాంత ప్రజలను తరలిస్తున్నారు. 18 మంది గర్భిణీలను వైద్యశాలకు పంపించారు. అతి ఎన్డీఆర్ఎఫ్, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ స్పోర్ట్స్, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. సూర్యలంకలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి సోమవారం పరిశీలించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, మొగల్తూరు తీర ప్రాంతాల మండలాల్లో 12 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఎం లంక నుంచి 150 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. 6 గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
ఈతగాళ్లు మెక్నైనర్ బోట్లు సిద్ధం చేసి కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో 52 పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. వీటితో 60,000 మందికి పైగా వసతి కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం మచిలీపట్నం తీరాన బిగ్జామ్ తుఫాను దాటనుంది. అయితే ఈ సమయంలో తీరంలోని పలు లంక ద్వీపాలు, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల నివాసుల ప్రాణ నష్టం ఉండే ఛాన్స్ ఉండటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక తీరం దాటే సమయంలో గాలులు 100 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలంగా వీస్తాయని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ నెల 7వ తర్వాత పరిస్థితి మారనుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు.